అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్, గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి చాలా ఫ్రీ మెటీరియల్, డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి రోజు మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసారనుకోండి, డైరెక్ట్గా బ్లూ కలర్లో లింక్స్ అనేటువంటివి వస్తాయి. కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా కూడా పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి కూడా మన గ్రూప్స్లో జాయిన్ అయ్యేసి ఈ ఫ్రీ మెటీరియల్, డైలీ కరెంట్ అఫైర్స్, టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. మొదటి అంశం కనుక చూసుకుంటే టెట్ నార్మలైజేషన్కి సంబంధించిన అప్డేట్ అండి ఇది. అదేవిధంగా సెంటర్స్ అనేటువంటి కూడా చాలా దూరంలో పడ్డాయి కాబట్టి నెక్స్ట్ నుంచైనా ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి మొదటి రెండో సెంటర్స్లోనే సెంటర్స్ అనేటువంటి కేటాయించాలి అనేటువంటి నేపథ్యంలో టీఎస్యూటీఎఫ్ గారు అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం. టెట్ పరీక్షా ఫలితాల్లో నార్మలైజేషన్ విధానం పాటించాలి, టీఎస్యూటీఎఫ్ డిమాండ్. టెట్ పరీక్షా ఫలితాల్లో నార్మలైజేషన్ విధానం పాటించాలని టీఎస్యూటీఎఫ్ కోరింది. ఈ మేరకు హైదరాబాద్లో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి, ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డాక్టర్ ఈ నవీన్ నికోలస్ను కలిసి వినతి పత్రం అయితే సమర్పించారు. ఉపాధ్యాయులందరూ టెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో ఇటీవల ముగిసినటువంటి టెట్ పరీక్షలకు టీచర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాలు దూర ప్రాంతాల్లో కేటాయించడంతో 400 నుంచి 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం ఇబ్బందిగా మారిందని నికోలస్ దృష్టికి అయితే తీసుకెళ్లారు. అదేవిధంగా వేర్వేరు రోజులలో పరీక్ష అనేటువంటిది ఉండడం వల్ల ప్రశ్నాపత్రం ఒక రోజు కఠినంగా, మరొక రోజు సాధారణ స్థాయిలో ఉన్నట్టు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారని వారు తెలిపారు. అలాగే పరీక్షలు సిబిటి పద్ధతిలో నిర్వహించినందున ఆ విధానం ప్రకారంగా ఫలితాలను తప్పనిసరిగా నార్మలైజేషన్ ప్రక్రియ చేసి ప్రకటించాల్సి ఉంటుంది. ఆ రకమైనటువంటి అంశాన్ని గుర్తు చేయడం అయితే జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 36 ద్వారా ఈ ప్రక్రియ చేపట్టినందున తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే పద్ధతి అనుసరించాలని కోరారు. ఆ మేరకు ఇతర రాష్ట్రాల పద్ధతి పరిశీలించి అమలు జరుపుతామని నికోలస్ గారు అయితే హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. అలాగే భవిష్యత్తులో పరీక్షా కేంద్రాల కేటాయింపులో లోపాలు జరగకుండా అందరికీ అందుబాటులో అనుకూలంగా ఉండే విధంగా కేటాయించాలని, అవసరమైతే సాఫ్ట్వేర్ను మార్చి పరీక్ష రాసే ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. ఇది అభ్యర్థులకు కూడా చాలా మంచి పని అవుతుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా దూర ప్రాంతాల్లో హైదరాబాద్లో పెట్టుకున్న వాళ్ళకి ఆదిలాబాద్లో వేస్తే సెంటర్ అనేటువంటిది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ రకంగా సంబంధం లేకుండా కొన్ని సెంటర్ల కేటాయింపు అనేటువంటిది జరిగింది. చాలామంది అభ్యర్థులు అయితే ఇబ్బంది పడ్డారు. కాబట్టి అలాంటి అంశం అనేటువంటిది భవిష్యత్తులో రిపీట్ చేయకుండా సాఫ్ట్వేర్ని మార్చి ఇబ్బంది లేకుండా చూడాలి అనేటువంటి అంశాన్ని అయితే విజ్ఞప్తి అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ నార్మలైజేషన్ గురించి మనం మాట్లాడుకుంటే గతంలో మన తెలంగాణలో నిర్వహించినటువంటి ఏ టెట్ ఎగ్జామ్లో కూడా సిబిటికి సంబంధించి నార్మలైజేషన్ అనేటువంటి నిర్వహించలేదు. ఎందుకు అని అడిగినటువంటి సందర్భంలో అధికారులు చెప్పినటువంటి రీజన్ ఏంటి అంటే, జిల్లా కేంద్రంగా ఈ పరీక్షలు అనేటువంటి నిర్వహిస్తున్నాం కాబట్టి నార్మలైజేషన్ అనేటువంటిది అవసరం ఉండదు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది గతంలో. అయితే ఇక్కడ చూసుకుంటే ఎగ్జాంపుల్గా మనకు ఆసిఫాబాద్ జిల్లా అభ్యర్థులు ఉన్నారనుకోండి, అందరికీ కూడా ఒకే రోజు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అంటే వస్తే అందరికీ కఠినంగా వస్తుంది, లేదంటే అందరికి కూడా ఈజీగా వస్తుంది. కాబట్టి పెద్దగా మనకి ఇబ్బంది అనేటువంటిది అక్కడ ఉండదు. అలా కాకుండా ఆసిఫాబాద్ అభ్యర్థులకు అదే పరీక్ష ఒక్కొక్క రోజు ఉన్నది అనుకోండి, పేపర్ 1కు సంబంధించి, అప్పుడు మార్కుల వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా నార్మలైజేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అవసరం లేదు. డిఎస్సి కూడా ఇదే విధానంలో మనకు కండక్ట్ చేస్తాము అన్నారు, చేసిరు. కాబట్టి ఇక నార్మలైజేషన్కు సంబంధించి అయితే ఇబ్బంది అనేటువంటిది అయితే ఉండదు. ఇప్పుడు చేసేటువంటి అవకాశాలు అనేటువంటి తక్కువ. మరి ఎక్కడ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది సార్ అంటే, ఆసిఫాబాద్ అభ్యర్థి హైదరాబాద్లో జాబ్ సాధించాలనుకుంటే అక్కడ టెట్ స్కోర్ వేరు ఉంటుంది, ఇక్కడ టెట్ స్కోర్ అనేటువంటిది, టాప్ స్కోర్ అనేటువంటిది వేరు ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భంలో నార్మలైజేషన్ అనేటువంటిది అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. కానీ అది తక్కువ మొత్తంలో ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ నేపథ్యంలో నార్మలైజేషన్ ప్రక్రియ గతంలో నిర్వహించినటువంటి టెట్లో చేయలేదు, డిఎస్సిలో కూడా చేయలేదు. ఈసారి కూడా అదే విధంగా ఉండేటువంటి అవకాశమే ఎక్కువ. ఈ మంత్ ఎండింగ్ 30 వరకు మనకు ప్రైమరీకి అనేటువంటిది
వచ్చేస్తుంది. ఫిబ్రవరి 1 వరకు కనుక చూసుకుంటే దానికి సంబంధించిన ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయాలి. దాని తర్వాత ఆ 1 వీక్లో మనకు ఫలితాలు అనేటువంటివి వచ్చేస్తాయి. అంటే ఫైనల్కి ఫలితాలు రెండు కూడా ఒకటే, ఆ రకంగా రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. కాబట్టి జిల్లా కేంద్రం మొత్తంగా అంటే ఆసిఫాబాద్ వాళ్ళకి ఆసిఫాబాదు, దాని తర్వాత సిద్దిపేట వాళ్ళకి సిద్దిపేట, ఈ రకంగా కంప్లీట్గా మనకు జిల్లా కేంద్రం మొత్తంగా కూడా ఒకే విధంగా ఎగ్జామ్ పేపర్ అనేటువంటిది ఒకటే వస్తుంది. కాబట్టి ఆ రకంగా ఇబ్బంది ఏమి ఉండదు అనేటువంటి అంశాన్ని గతంలో అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. సెంటర్లు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి నెక్స్ట్ టెట్ ఎగ్జామ్స్కు సంబంధించి మొదటి సెంటర్నే కేటాయించాలి. అవసరం పడితే ఎక్కువ రోజులు మీరు షెడ్యూల్ అనేటువంటిది ఇవ్వండి, కానీ వాళ్ళు పెట్టుకున్నటువంటి మొదటి సెంటర్నే కేటాయించే విధంగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా. జిల్లా కోర్టుల్లో మొత్తంగా 859 పోస్టులతో నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ కావడం అయితే జరిగింది. ఖచ్చితంగా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. విభాగాల వారీగా ఖాళీలు అయితే ఈ రకంగా ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి ఎక్కువగా ఉన్నాయి. మనకు 359 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కానీ దీనికి 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆ రకమైనటువంటి క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానికంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేయడానికి అవకాశం అనేటువంటిది అయితే లేదు. మిగిలినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి కదా, దానికి సంబంధించినటువంటి అంటే మనకి ఇంటర్ ఉన్నది అనుకోండి, ఇంటర్ డిగ్రీ చేసినా పీజీ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ ఒక్క ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించి మాత్రం 7th to 10th వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. 10th, ఇంటర్, దాని తర్వాత డిగ్రీ, దాని తర్వాత టైప్ రైటింగ్ స్కిల్స్కి సంబంధించి సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా రకాలుగా మనకు ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. మీ దగ్గర లేకపోయినా కూడా మీ జిల్లా కోర్టులో ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీలో కొడతాను అనేటువంటి నమ్మకం మీకు ఉంటే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకొని మీ యొక్క అదృష్టాన్ని పరిశీలించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మీకు అందించడం అనేటువంటి జరిగింది. ఎగ్జామినేషన్ కనుక చూసుకుంటే తెలుగు ఇంగ్లీష్ బైలింగ్వల్లో ఉంటుంది. చాలామంది ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా తెలుగులో మరియు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను. నిన్న క్లియర్గా చెప్పాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నిన్నటి వీడియో అనేటువంటిది ఈ వీడియో చివరిలో వేస్తాను. ఖచ్చితంగా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ 10th క్లాస్ అర్హతతో మరొక 2 నోటిఫికేషన్లు అనేటువంటివి మనకు రాబోతున్నాయి. 22,000 ఉద్యోగాలకు సంబంధించి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతున్నది. దీనికి సంబంధించి 31st నుంచి మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అదే 10th అర్హతతో పోస్టల్కి సంబంధించి జీడిఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా 28,000 పైచిలకు ఉద్యోగాలు ఉన్నాయి 10వ తరగతి అర్హతతోనే. దానికి సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ నుంచి శుభవార్త. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తంగా 22,000 గ్రూప్ డి ఖాళీలను భర్తీ చేస్తుంది. ఈ మేరకు లెవెల్ 1 పోస్టులకు సంబంధించి సంక్షిప్త ఉద్యోగ ప్రకటన అనేటువంటిది సెప్టెంబర్ 2025 జారీ చేసింది. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో విడుదలైన ప్రకటన ప్రకారం జనవరి 21 నుంచి దరఖాస్తులు ప్రారంభం కావాల్సి ఉండగా తాజాగా దీన్ని 31 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆర్ఆర్బి అయితే ప్రకటించడం అయితే జరిగింది. అంటే మనకి 21 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ కావాలి, కానీ దాన్ని 31 నుంచి అనేటువంటి దాన్ని అయితే రీషెడ్యూల్ అయితే చేయడం అయితే జరిగింది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. మార్చి 3 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనిలో పాయింట్స్ మెను, అసిస్టెంట్, ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్ లోకో షెడ్, అంటే దీనికి సంబంధించి మనకు మీరు దానికి సంబంధించి ప్రయారిటీ మొదటిది ఏది సెకండ్ది ఏది ఆ రకంగా ప్రయారిటీ అనేటువంటిది ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి అర్హతలు కనుక చూసుకుంటే 10వ తరగతి లేదా ఐటీఐ ఈ రకమైనటువంటి చేసినటువంటి వాళ్ళకు 10వ తరగతి ఉన్నటువంటి వాళ్ళకు కూడా గతంలో అన్నింటికి కూడా అవకాశం అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఈసారి కూడా ఇస్తారు. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. గతంలో కూడా 10వ తరగతి లేదా ఐటీఐ అనేటువంటి అంశాలను అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 10వ తరగతి వారికి కూడా ఇక్కడ అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. 18 నుంచి 33 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి. అయితే ఇక్కడ ఎస్సీ దాని తర్వాత మనకు ఎస్టీ వాళ్ళకి కనుక చూసుకుంటే 5 ఏళ్ళ సడలింపు అంటే 38 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఓబీసీ వాళ్ళకి కనుక చూసుకుంటే సెంట్రల్కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి 3 సంవత్సరాలు 36 ఏళ్ళ వరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేటువంటిది ఆన్లైన్ ద్వారా రాయాలి. పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది కూడా ఉంటుంది. సిబిటీలో అర్హత సాధించినటువంటి వారికి పత్రాల పరిశీలన, దాని తర్వాత వైద్య పరీక్షలు ఈ రకమైనటువంటి ప్యాటర్న్లో అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనకు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే దీన్ని ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. ఎందుకంటే జనరల్ సైన్స్ అనేటువంటిది ఉంటుంది 25 మార్కులకు, మొత్తం 100 మార్కులు అయితే ఎగ్జామ్ ఉంటుంది. గణితం నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి 25 మార్కులకు. రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మెంటల్ ఎబిలిటీ నుంచి అయితే 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి అయితే మనకు 20 మార్కులకు
20 ప్రశ్నలు అయితే రావడం అనేటువంటి జరుగుతుంది. మొత్తం 100 మార్కులకి అయితే దీనికి సంబంధించినటువంటి వెయిటేజీ అనేటువంటిది ఉంటుంది. నెగిటివ్ మార్క్ అంటే ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు, అంటే 3 తప్పులు చేస్తే కరెక్ట్ అయినటువంటి ఒక ఆన్సర్ అనేటువంటిది ఎగిరిపోతూ ఉంటుంది. ఆ అంశాన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు అయితే ఉంటుంది. 400 రూపాయలు మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి అకౌంట్కి రిఫండ్ అయితే అవుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కనుక చూసుకుంటే 250 రూపాయలు అయితే ఉంటుంది. పరీక్ష రాసిన తర్వాత కనుక చూసుకుంటే మొత్తం అనేటువంటిది మనకు రిఫండ్ కావడం అనేటువంటిది అయితే జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి అయితే మనకు జూన్లో పరీక్షలు జరగడానికి అవకాశం ఉంది అనేటువంటిది అయితే చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా 10వ తరగతి ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే 10వ తరగతి కంటే ఎక్కువ ఉంటే అప్లై చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇండియాస్ పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటి చూసుకుంటే 31 జనవరి 2026 అయితే మనకు దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ కానున్నది. 31st అనే మనకు దీనికి సంబంధించి అప్లికేషన్లు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఫిబ్రవరి 14 వరకు అయితే దీనికి సంబంధించి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ పేమెంట్ అనేటువంటిది మనకు 16 ఫిబ్రవరి వరకు అయితే చేసుకోవచ్చు. కరెక్షన్కి సంబంధించి 18, 19 ఫిబ్రవరి వరకు అయితే దీనికి సంబంధించి కరెక్షన్స్ చేసుకోవచ్చు. మెరిట్ లిస్ట్ 28 ఫిబ్రవరి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఇది దానికి సంబంధించి అఫీషియల్గా వాళ్ళు నోటిఫికేషన్కు సంబంధించినటువంటి నోటీస్ అనేటువంటిది మెన్షన్ చేసినటువంటి డేట్స్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. దాని తర్వాత చూసుకుంటే మనకి ఈ రకంగా స్టేట్స్ వైజ్గా పోస్టులు ఆంధ్రప్రదేశ్లో 1080 ఉన్నాయి. దాని తర్వాత మన తెలంగాణలో చూసుకుంటే మనకు 609 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మొత్తం చూసుకుంటే 28,740 ఉద్యోగాలకైతే ఈ నోటిఫికేషన్ అయితే రానున్నది. మెరిట్ ఆధారంగానే దీనికి సంబంధించి అయితే తీసుకుంటున్నారు. ఆ రకంగా చూడొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 సంవత్సరాలు రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, 40 లోపు వాళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్ అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది. క్లియర్గా మీరు చూసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే దీనికి సంబంధించి మెరిటోరియేట్స్ మాత్రం, అంటే మెరిట్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు. అదైతే కరెక్ట్ లేదు. ఖచ్చితంగా ఒక ఎగ్జామ్ పెట్టి దీనికి సంబంధించి తీసుకుంటే కనుక క్వాలిటీ అవుట్పుట్ అనేటువంటి బయటకు వస్తుంది. కరోనా టైంలో 10కి 10 అందరికి కూడా వచ్చినాయి కాబట్టి ఆ రకంగా కాకుండా ఎగ్జామ్ పెట్టి తీసుకుంటే నిరుద్యోగ రేట్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఎగ్జామ్ పెట్టి తీసుకుంటే మాత్రం ఒక మంచి నోటిఫికేషన్ అనేటువంటిది అందరికి కూడా అవుతుంది. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కానీ ఎప్పుడైనా కూడా మెరిట్ ఆధారంగానే తీసుకోవడం అయితే జరిగింది. ఈ రకంగా ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.